వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఈ మాడ్యూల్లో మనం అసలు కోచింగ్ తీసుకోవటం వల్ల మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, కోచింగ్ తీసుకోవాలా వద్దా, గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ, లేదా ప్రస్తుతం కోవిడ్-19 పీరియడ్లో ఉన్నాం, ఆఫ్లైన్ ఆన్లైన్తో కంపేర్ చేసినప్పుడు ఆన్లైన్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి. సో దాంతోపాటుగా ఎక్కువ మంది ఓన్లీ బుక్స్ కోసం ప్రిఫరెన్స్ చేసుకొని ఆ బుక్స్ వరకు తెచ్చుకొని అవి వరకు చదువుతున్నారు. అలా చదివితే మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వగలుగుతారా, లేదా దానికి ఇంకేమైనా సపోర్ట్ కావాలా, బుక్స్ ఎప్పుడు చదవాలి, సో ఎంసీక్యూస్ని ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి. సో ఈ 4 టాపిక్స్ గురించి, బుక్స్ తర్వాత ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఈ 4 టాపిక్స్ గురించి నేను క్లియర్గా మాట్లాడతాను. ఈ మాడ్యూల్ లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. దాంతోపాటు ఎస్విఆర్ అకాడమీ నుంచి మీకు ఆన్లైన్ కోర్స్ టూర్ వీడియో కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎస్విఆర్ అకాడమీ ప్రొవైడ్ చేసే ఆన్లైన్లో మేము ఏ మాడ్యూల్స్ ఎంతవరకు ఇచ్చామో, ఎంత ట్రాన్స్పరెంట్గా రెస్పాన్సిబుల్గా మేము చూయించి మీకు ఈ మాడ్యూల్స్ ఇక్కడ వరకు అయినాయి, ఈ మాడ్యూల్స్ ఇక్కడ వరకు అయినాయి, కంప్లీట్ కోర్సును అందించడం జరుగుతుంది. సో ఆ కోర్సుకు సంబంధించి మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కొత్తగా మీరు ప్రిపేర్ అవుతున్న గ్రూప్ 2కి, లేదా జాబ్లో ఉండి మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా, మీకు ఈ ఎస్విఆర్ అకాడమీ మాడ్యూల్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో కూడా కోర్స్ టూర్ వీడియోని కూడా ఇవ్వడం జరిగింది. ఇలా 3 వీడియోస్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే లేదా కార్డ్స్లో వదులుతున్నాను. అక్కడ నుంచి మీరు క్లియర్గా ఆ మాడ్యూల్స్ని చూడని వాళ్ళు అయితే ఎస్విఆర్ అకాడమీ ఇచ్చే ఆన్లైన్ కోర్స్ యొక్క వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుంది అనేది ఒకసారి మనం చూస్తే అప్ టు ఎగ్జామ్ వరకు ఉంటుందండి. అప్ టు ఎగ్జామ్ ఆర్ అప్ టు 1 ఇయర్. అంటే సపోజ్ చూడండి, ఎగ్జామ్ 1 ఇయర్ లోపల జరిగిందనుకోండి, మీకు 1 ఇయర్ వరకు ఉంటుంది కోర్స్ వ్యాలిడిటీ. ఒకవేళ ఎగ్జామ్ 1 ఇయర్ దాటిపోయి 1.5 ఇయర్కి పెట్టాడు అనుకోండి, సపోజ్ ఇలా పెట్టరు, ఒకవేళ పెట్టారనుకోండి 1.5 ఇయర్ తర్వాత, అప్పటి వరకు కూడా కోర్స్ ఉంటుంది. అంటే ఈ రెండిట్లో ఏది లాస్ట్ అయితే అది అప్ టు 1 ఇయర్ ఆర్ అప్ టు ఎగ్జామ్, ఈ రెండిట్లో ఏది లాస్ట్ ఉంటే అదే మన వ్యాలిడిటీ అనమాట. ఎనీవే, ఇప్పుడు అసలు పాయింట్లోకి వెళ్దాం. ఫస్ట్ అసలు కోచింగ్ అవసరమా అనేది ఒకసారి మనం చూస్తే, కోచింగ్ ఎంతవరకు అవసరం అంటే కన్ఫామ్గా కోచింగ్ లేకుండా మీరు క్రాక్ చేయడం అనేది ఇంపాసిబుల్. కొంతమంది చదవచ్చు కోచింగ్ లేకుండా కూడా, కానీ వాళ్ళు ఎప్పటి నుంచో ఎక్కువగా లాంగ్ టర్మ్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. షార్ట్ టర్మ్లో అసలు కోచింగ్ అవసరం లేకుండా మీరు ఎకానమీని కంప్లీట్గా చదవటం ఇంపాసిబుల్ అనమాట. వచ్చినట్టే అనిపిస్తుంది కానీ ఏమీ రాదు. ఇప్పుడు చాలామంది కూడా నాకు మొత్తం వచ్చి అనుకుంటారు, కానీ లోపలికెళ్ళి పేపర్ వచ్చిన తర్వాత ఏమీ రాదు. దానికి గల కారణం ఏంటంటే పూర్తి ఎనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని చదవలేకపోవటం, ఏదో నాకు వచ్చింది అనే భ్రమలో పైనే ఉండటం అనమాట. ఒకవేళ లోపలికి దిగిన తర్వాత మాత్రమే మీకు ఎంతవరకు వచ్చిందో చెక్ చేసుకోగలుగుతారు. సో కోచింగ్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఎస్పెషల్లీ ఎస్విఆర్ అకాడమీకి సంబంధించి సిలబస్ ఎలా ఉండిందో ఆ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కానీ అసలు ఫస్ట్ సిలబస్ ఏంటో తెలియదు వాళ్ళకి. సో ఇది మేజర్ డిసడ్వాంటేజ్ అనమాట. అసలు సిలబస్ ఎలా ఉందో తెలియకోకుండా మీరు స్టార్ట్ చేస్తున్నారు. అసలు ఏం చేయాలి, ముందు ఎలా నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు, ఫస్ట్ ఏం చేయాలి, సిలబస్ని చూడాలి. సిలబస్ని చూసిన తర్వాత ఏం చేయాలి, సో ఆల్రెడీ ఎలా ప్రిపేర్ అవ్వాలో నేర్చుకోవాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలో నేర్చుకున్న తర్వాత ఏ ఆర్డర్లో చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయో చదువుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఎకానమీ, ఏపీ హిస్టరీ, పాలిటీ గ్రూప్ 2 ఆర్డర్ అనుకోండి. ఇలా తర్వాత ఏ ఆర్డర్లో చదవాలో తెలుసుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్స్ని చదవాలి. ఆ చదివేటప్పుడు మీరు ఓన్గా చదవలేరు, కన్ఫామ్గా కోచింగ్ యొక్క గైడెన్స్ కన్ఫామ్గా ఉండాలన్నమాట. ½ కోచింగు, తర్వాత పర్సన్ యొక్క ఎబిలిటీ ఒక ½ ఇలా అయిపోయిన తర్వాత మీరు సిలబస్ని నేర్చుకుంటారు. ఇక్కడ సిలబస్ని నేర్చుకున్న తర్వాత మాత్రం ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయాలి. ఏది, ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ఏమైతే తప్పారో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ అడిగిన దాని ప్రకారం మీ సిలబస్ లేకపోతే మార్చుకొని దానికి అనుగుణంగా చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఎంసీక్యూసే వస్తాయని కాదు, ఆ ఏరియాస్ని మర్చిపోతే వాటిని చూసుకోవాలి. తర్వాత లాట్ ఆఫ్ ఎంసీక్యూస్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. సో తర్వాత మళ్ళీ ఆ ఎంసీక్యూస్లో మీరు ఆన్సర్ చేయకపోతే రివిజన్ చేసి చూసుకోవాలి. సో కనీసం మీరు ఎగ్జామ్ ముందు 1 or 2 టైమ్స్ రివిజన్, మినిమం 2 టైమ్స్ రివిజన్ ఉంటే మీకు 100% కాన్ఫిడెన్స్ వస్తుంది. అచీవ్ చేయగలిగే నేను నమ్మకం మీరు ఎగ్జామ్ రాయగానే వస్తుంది. ఇప్పుడు క్వాలిఫై అయ్యే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం 90% స్టూడెంట్స్ ఇలానే ఉంటారు. 2 టైమ్స్ అయినా మినిమం రివిజన్ చేస్తుంటారు. ఎలా రివిజన్ చేయాలి, ఇప్పుడు సపోజ్ ఆన్లైన్ క్లాసెస్ చూస్తున్నారు, ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ చూసేటప్పుడు మీరు సింపుల్గా ఆ ఆన్లైన్ క్లాసెస్ మొత్తాన్ని రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు. మేము పీడిఎఫ్ ఇచ్చాం, స్టడీ మెటీరియల్ ఇచ్చాం. సో అంటే మేము ఆన్లైన్ క్లాస్తో పాటు స్టడీ మెటీరియల్ కూడా ఇచ్చాం. అది పక్కన పెడితే ముందు
మీరు ఆ రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. స్టడీ మెటీరియల్ పక్కన పెట్టి ముందు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే మీ స్వహస్తాలతో రాసుకుంటే ఏంటంటే స్పీడ్గా రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. రేపు ఎగ్జామ్ అయినా ఈరోజు ఎకానమీ మొత్తం చదివేయచ్చు, అంత పవర్ఫుల్ అనమాట హ్యాండ్కి. అందుకనే రన్నింగ్ నోట్స్ అనేది మీరు ఎంత టైం స్పెండ్ చేసి రన్నింగ్ నోట్స్ రాసుకుంటే అంత పాసిబిలిటీ ఉంటుంది మీరు అచీవ్ చేయడం కోసం. మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనకు వచ్చిన దాన్ని ఒక 90% సిలబస్ నేర్చుకున్నారు, ఆ 90%ని రివిజన్ చేయడం బెటర్, కానీ ఇంకో 10% కోసం కష్టపడి 90% మర్చిపోవడం అనేది కరెక్ట్ కాదనమాట. సో ఎనీవే సిలబస్ వైజ్ చదవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సిలబస్ ఏముంది మీకు, అసలు సిలబస్ కొత్తగా మీరు కోచింగ్ తీసుకోకపోతే నాకు తెలిసి మీకు సిలబస్ ఏంటో కూడా అర్థం కాదు, అక్కడ ఉన్నా కానీ అర్థం కాదు. ఎందుకో తెలుసా? సపోజ్ చూడండి, ఇప్పుడు మనకి చాలా టాపిక్స్ ఉంటాయి. పేపర్ 1లోనే అసలు మీకు ఎక్కడ బుక్లో కూడా దొరకవు అనమాట. అవి దొరికినా కానీ వాళ్ళు ఏదో రాస్తూ ఉంటారు తెలుగు వాళ్ళు. తెలుగులో బుక్స్ ఏమైనారంటే ఇక నాకు తెలిసి తెలుగులో ఎకానమీ బుక్ కానీ మిగతా ఏ బుక్లు కానీ అంత స్టాండర్డ్స్ అయితే ఉండవు, వీళ్ళందరూ కాపీ పేస్ట్లు. సో అందుకనే మీరు చూస్తే సపోజ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నారు, ఇది చాలా డ్రై సబ్జెక్ట్. కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది చాలా డ్రై సబ్జెక్ట్. ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అని సిలబస్లో ఇస్తే మీరు ఏం చదువుతారు? అంటే సింపుల్, దీని అర్థం ఏం లేదు. ఇండియన్ గవర్నమెంట్ స్టేట్స్ అన్నింటినీ కలుపుకొని వెళ్ళటమే కోఆపరేటివ్ ఫెడరలిజం. దీన్ని మీరు ఎకానమీలో ఎలా అప్లై చేస్తారు? ఎలా అప్లై చేయొచ్చు అంటే, కోఆపరేటివ్ ఫెడరలిజానికి క్లాసికల్ ఎగ్జాంపుల్ జిఎస్టీ బిల్ పాస్ చేసేటప్పుడు ఓన్లీ ఇండియన్ పార్లమెంటే కాకుండా స్టేట్స్ పర్మిషన్ కూడా తీసుకొని వెళ్ళిందనమాట. సో అది కోఆపరేటివ్ ఫెడరలిజం. కోఆపరేటివ్ ఫెడరలిజం కానిదేంటి? మొన్న తీసుకొచ్చిన 3 ఫార్ములాస్ని ఓన్లీ పార్లమెంట్ పాస్ చేసింది, కానీ అగ్రికల్చర్ స్టేట్ సబ్జెక్ట్ అయినా కానీ స్టేట్స్ కన్సర్న్ తీసుకోలేదు. ఇది కోఆపరేటివ్ ఫెడరలిజానికి వ్యతిరేకం అనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ గవర్నమెంట్స్ కూడా కలుపుకొని వెళ్ళాలి, అది కోఆపరేటివ్ ఫెడరలిజం అవుతుంది. సో అలాంటి కోఆపరేటివ్ ఫెడరలిజం అని అక్కడ ఇస్తాడు సిలబస్లో, కానీ అక్కడ నుంచి ఆ కోఆపరేటివ్ ఫెడరలిజంలో ఏం చదవాలి అనేది మేము చెబుతాం. సో అందుకని సిలబస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, కోచింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు సిలబస్లో ఏముందో కూడా క్లియర్గా మీకు అర్థం కావాలంటే కోచింగ్ అవసరం. సో అందుకని చాలామంది ఒక 5 years 6 years లేదా 2 years 3 years నుంచి ప్రిపేర్ అవుతున్నా మీరు క్వాలిఫై కాకపోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే మీకు వచ్చు అని అనుకొని సో చాలా వరకు మీరు మిస్ అవుతున్నారు, అవే క్వశ్చన్స్ మీకు వస్తూ ఉన్నాయి. తర్వాత ఎంత అవసరమో అంత చదవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అవసరం లేనిదేదో వదిలిపెట్టడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ చూస్తుంటాను కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉంటారు తీసేసి, మీకు ఎలా కరెంట్ అఫైర్స్ అడుగుతారో గ్రూప్ 2లో అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నేమ్లు డేట్లు, అతను ఎప్పుడు పుట్టాడు, ఇతను ఎప్పుడు చనిపోయాడు, ఈయన ఎవరు కొత్తగా అపాయింట్ అయ్యాడు, ఇతను ఈ అడగరు. కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి పాలిటీలో చూడండి, కొలీజియం సిస్టమ్. సో జడ్జెస్ అపాయింటెడ్ బై ద జడ్జెస్, ఇలాంటి స్టాండర్డ్ ఎంసీక్యూస్ అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్లో, అంతేగాని చిన్న చిన్నవి అడగట్లేదు. రీసెంట్గా వచ్చిన ఆర్టికల్ ఏం చెప్తుందని అడుగుతున్నారు, ఆర్టికల్ 130, రీసెంట్గా ఆర్టికల్ 370. సో ఇలాంటి ఆర్టికల్స్ని అడుగుతున్నారు. పాలిటిక్స్ సంబంధించి, ఎకానమీకి సంబంధించిన జిఎస్టీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఎకానమీకి సంబంధించి ఎఫ్ఆర్బిఎం యాక్ట్స్ అడుగుతున్నారు. అంటే కరెంట్ టాపిక్స్ అనేది జస్ట్ మీరు చాలామంది ఏం ఫాలో అవుతుంటారంటే, సో పర్సన్స్ ఇన్ న్యూస్, తర్వాత ఏ స్పోర్ట్స్లో ఎవరు గెలిచారు, తర్వాత ఇలాంటి చిన్నవి ఎవరు అపాయింట్ అయ్యారు, ఐసిఐసిఐ చైర్మన్ ఎవరు, ఈ బ్యాంకుకి ఎవరు మేనేజర్ అయ్యారు, ఇవి చదివితే మీకు ఏమీ రాదు. గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనేది ఒక యునిక్ అనమాట. ఆ యునిక్ కరెంట్ అఫైర్స్ని పాయింట్అవుట్ చేయడంలోనే ఉంటుంది. ఎస్విఆర్ అకాడమీలో చూడండి, కరెంట్ ఎకానమీ ఎలా ఉంటుందో లోపల కరెంట్ అఫైర్స్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో కరెంట్ అఫైర్స్ అంటే జస్ట్ బట్టేది కాదు, కరెంట్ అఫైర్స్ అంటే డీప్గా నేర్చుకునే సబ్జెక్టు. అదే ఎస్విఆర్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్ చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా చదవాలనేది. తర్వాత కోచింగ్ తీసుకోవటం వల్ల మనకి టైం అనేది మ్యాక్సిమం సేవ్ అవుతుంది. సపోజ్ చూడండి, మీరు హెవీ బుక్స్లో చాలా పెద్ద బుక్స్లో కూడా అర్థం కాని నేను 60+ మాడ్యూల్స్లో ఎకానమీ స్టాండర్డ్ ఇచ్చేసాను, 100 మాడ్యూల్స్ వరకు కరెంట్ ఎకానమీ ఇచ్చాను, ఏపీ ఎకనామిక్ సర్వే ఏపీ బడ్జెట్, ఇండియన్ ఎకనామిక్ సర్వే ఇండియన్ బడ్జెట్, ఇవన్నీ మీరు కనుక సొంతగా చదవాలంటే అది 1 సంవత్సరం పడుతుంది. కానీ మన ఎస్విఆర్ అకాడమీలో ఎకానమీకి మీరు చదివితే మ్యాక్సిమం 3 monthsలో మొత్తం కవర్ చేసేయచ్చు. సో అది పాజిటివ్నెస్, టైం సేవ్ అవుతుంది బాగా. మీరు ఓన్గా ప్రిపేర్ అయితే లేదా ఓన్ బుక్స్ చదువుతున్నా కానీ టైం సేవ్ చేయడానికి అవకాశం లేదనమాట. కాన్సెప్ట్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీరు నీతి ఆయోగ్ చదివాను అని అనుకుంటారు, కానీ ఎంతవరకు చదివారనేది మీరు ఎగ్జామ్లోకి వెళితే మాత్రం తెలియదు. సో అంటే నీతి ఆయోగ్ గురించి ఎన్ని మల్టిపుల్ టాపిక్స్ని మనం కవర్ చేసామో తెలుసు మీకు ఎస్విఆర్ అకాడమీలో. స్టాండర్డ్తో పాటు కరెంట్ ఎకానమీలో నీతి ఆయోగ్ చిన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా మాట్లాడుతుందని మనకు తెలుసా. ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నిర్ణయం తీసుకునేది నీతి ఆయోగ్. సో ఇలాంటి చిన్నవి వదిలేస్తారు. అందుకని కాన్సెప్ట్స్ క్లారిటీ లేక మీరు ఎంత చదివినా కానీ మిస్ అవుతూ ఉంటారనమాట. సో అందుకని కోచింగ్ అవసరం. టెర్మినాలజీ,
మనం చూస్తే ఇంగ్లీష్ టెర్మినాలజీ అనేది క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ అచీవ్ చేయడానికి. గ్రూప్ 1లో దాదాపుగా 20 ఎంసీక్యూస్, గ్రూప్ 2లో దాదాపుగా 13 ఎంసీక్యూస్ అప్రాక్సిమేట్గా మొత్తం ఇవి తప్పించారు. తెలుగులో ఉన్న వాళ్ళు బాగా సఫర్ అయ్యారు. తెలుగు టెర్మినాలజీ ఇవ్వటం వల్ల వాళ్ళు బాగా సఫర్ అయ్యారు. ఇంగ్లీష్ టెర్మినాలజీలో చాలా కరెక్ట్గా ఇచ్చారనమాట ఇంగ్లీష్ టెర్మినాలజీలో. సో అందుకని ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బాగా పాజిటివ్ అయింది. జస్ట్ టెర్మినాలజీ గుర్తుపెట్టుకోలేము. అందుకనే ఎస్విఆర్ అకాడమీలో ఇంగ్లీష్ టెర్మినాలజీని ఇచ్చి దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు బోత్ లాంగ్వేజ్లో ఏది కావాలంటే అది రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అది టెర్మినాలజీ ఇష్యూ. కరెంట్ అఫైర్స్ ఫ్యాక్టర్ నేను ఆల్రెడీ చెప్పాను, చాలా క్రూషియల్ ఫ్యాక్టర్ ఇది. కరెంట్ అఫైర్స్ అంటే బట్టే బిట్లు కాదు, చాలా డీప్ ఎనాలిసిస్ అవసరం వాటికి. ఒక్కొక్క కరెంట్ అఫైర్స్ని ఒక అర్ధగంట లేదా 40 మినిట్స్లో కనుక మీరు కరెంట్ అఫైర్స్ చేస్తున్నారంటే ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ మీరు గ్రూప్ 2 క్వాలిఫై కాలేరు. ఒక్కొక్క టాపిక్కే కనీసం 15 నిమిషాలు ఉంటుంది. సపోజ్ ఎన్వైరన్మెంట్ టాపిక్ అయినా, ఎస్ఎన్టీ టాపిక్ అయినా, ఏ టాపిక్ తీసుకున్నా మీకు 15 నిమిషాలు ఉంటుంది ఒక్కొక్క టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అప్పుడే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కవర్ అవుతాయి. అంతేగాని ఆయన అపాయింట్ అయ్యాడు, ఈయన దిగిపోయాడు, ఈయన చనిపోయాడు, ఈయన పుట్టినాడు, ఈ బుక్ ఎవరు రాశారు, ఇతను ఈ ప్లేసు, సో ఈ స్పోర్ట్స్ ఇది, అసలు ఇంపాసిబుల్ అది. సో కరెంట్ అఫైర్స్ కూడా ఏది ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రస్తుతం ఆన్లైన్ కోచింగ్ పరిస్థితి ఏంటి, సెకండ్ టాపిక్. ప్రస్తుతం ఆన్లైన్ కోచింగ్ పరిస్థితి ఏంటంటే, నాకు తెలిసి ఆన్లైన్ కోర్స్ అనేది జస్ట్ బాగా ఉపయోగించుకుంటే చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నిన్నటితో ఆఫ్లైన్ కోచింగ్ అయిపోయింది అనుకోండి, ఈరోజు ఏదైనా కొత్త టాపిక్ వస్తుంది, అది మీకు ఎవరు చెబుతారు? ఆన్లైన్ కోచింగ్ అయితే మీకు ఎగ్జామ్ అయిపోయే వరకు చెబుతూనే ఉంటాం. కాబట్టి ఆన్లైన్ కోర్స్ అనేది రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వటం వల్ల మీకు ఆఫ్లైన్ కోచింగ్ కన్నా కూడా ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. లేదా ఆఫ్లైన్ కోర్సు కూడా మీకు కంప్లీట్గా ఎగ్జామ్ వరకు ఇస్తే చాలా బాగుంటుంది. సో అలా రెగ్యులర్ అప్డేట్స్ రావటం వల్ల ఆన్లైన్ కోర్సు అంటే ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయలేం ఆన్లైన్ కోర్స్ తప్ప. సో రెగ్యులర్ అప్డేట్స్ తీసుకోవటం వల్ల పాజిటివ్ పాయింట్. తర్వాత ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు జాబ్ వచ్చే వరకు కూడా మీరు కన్ఫామ్గా రెగ్యులర్గా అప్డేట్స్ ఫాలో అవుతూ ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ నేను క్వాలిఫై అవుతాననే నమ్మకంతో చదివితే మాత్రం మీరు మ్యాక్సిమం అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. కరెంట్ అప్డేట్స్ని ఫాలో అవుతూ కరెంట్ ఎకానమీ కానీ, కరెంట్ పాలిటీ కానీ, సో జాగ్రఫీకి సంబంధించినటువంటి రీసెంట్ ఇష్యూస్ కానీ చూడటం మంచిది. అంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్లో జస్ట్ మీరు డివైడ్ చేసుకోవాలి. అందుకనే ఎస్విఆర్ అకాడమీలో నేను ఇలా డివైడ్ చేస్తాను. ఆన్లైన్ కోర్సులో కరెంట్ ఎకానమీ సపరేట్ ఇస్తాం, కరెంట్ పాలిటీ సపరేట్ ఇస్తాం, ఎస్విఆర్ మ్యాథ్స్ అంటే జాగ్రఫీ బేస్డ్ మ్యాథ్స్ ఇస్తాం, ఎస్విఆర్ క్విజ్ ఇస్తాం. క్విజ్తో ఆటోమేటిక్గా మీరు ఎంసీక్యూ ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. ఎంసీక్యూస్ ప్రాక్టీస్తో పాటుగా నాలెడ్జ్ కూడా వస్తుంది. ఇలా మల్టిపుల్ ఇస్తూ వెళ్తాం అనమాట. తర్వాత ఎస్విఆర్ అకాడమీలో అసలు ఇన్సైడ్ ఏముంది, ఆన్లైన్ కోచింగ్ తీసుకునేటప్పుడు మీరు అడగాల్సినటువంటి విషయం మమ్మల్ని ఏంటంటే, ఎంతవరకు మీరు కవర్ చేయగలుగుతారు అనే విషయం మీద ఎక్కువగా మేము క్వశ్చన్స్ని ఫేస్ చేయడం వల్ల అసలు లోపల ఏముందో బయటకు ఇచ్చేసాం మేము. సో మేము ఎంతవరకు మీకు తక్కువ ఫీజుకి ఎంతవరకు మేము ఇవ్వగలుగుతున్నాం పూర్తిగా అనేది కూడా మీకు ఇచ్చేసామన్నమాట. అదొక పాజిటివ్ పాయింట్ ఇక్కడ. సో మీకు కంప్లీట్గా లోపల ఏముందో కూడా ఇచ్చేసాం. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చూడండి. తర్వాత బుక్స్ విషయానికి వస్తే, కొంతమంది చదువుతూ ఉంటారు, ఓన్లీ బుక్స్ పెట్టుకుంటారు, ఇంపార్టెంట్ బుక్స్. సపోజ్ తెలుగులో చదివారనుకోండి, తెలుగులో బుక్స్ చదివితే మీకు ఒక్కటి కూడా రాదు. సో ఎందుకంటే అంత స్టాండర్డ్స్ ఉన్న బుక్స్ లేవు. అందుకనే సో కోచింగ్ సపోర్ట్తో మీరు బుక్స్ చదువుతుంటే పర్లేదు. కానీ ఓన్లీ బుక్స్ చదువుతాను నేను క్వాలిఫై అవుతానంటే ఇంక అది మీ ఇష్టం. ఎందుకంటే ఎంతవరకు కాన్సెప్ట్ క్లియర్గా ఉంటారు, ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చూడండి. ఇప్పటివరకు మీరు బుక్స్ చదివారు కదా, ఎంతవరకు మీరు చేయగలుగుతారు. అదే ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్స్ చూడండి, మీరు ఎంతవరకు క్వశ్చన్స్ చేస్తారో చూడండి. సో అప్పుడు మీకు తెలిసిపోతుంది. బుక్స్ అనేది ఎప్పుడు చదవాలి. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ స్టూడెంట్స్కి కూడా నేను చెప్తున్నాను ఏంటంటే, బుక్స్ను మీరు ముందు పట్టుకోవద్దు. ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా మన ఆన్లైన్ స్టూడెంట్స్, బుక్స్ మీరు ముందు పట్టుకోవద్దు. ముందు ఎస్విఆర్ అకాడమీ ఇచ్చినటువంటి ఆన్లైన్ మాడ్యూల్స్ని పూర్తిగా చూడండి, దాన్ని రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఎస్విఆర్ అకాడమీలో స్టడీ మెటీరియల్ ఇచ్చాం, ఆ స్టడీ మెటీరియల్ని చూడండి. అప్పుడు మాత్రమే మేము స్టాండర్డ్ బుక్స్ మళ్ళీ చెబుతాం తర్వాత ఫ్యూచర్లో, అప్పుడు బుక్స్ని ఫాలో అవ్వండి. అంతేగాని ఇప్పుడు ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ వాళ్ళు లేదా ఎస్విఆర్ స్టూడెంట్స్ అన్న వాళ్ళు జాగ్రత్తగా వినండి, ఇప్పుడే బుక్స్ అయితే మీరు చదవద్దు. తర్వాత ఎంసీక్యూస్ మొత్తం అయిపోయిన తర్వాత అనుకోండి చదవటం మొదలు పెట్టండి, ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ స్టూడెంట్స్ ఎంసీక్యూస్ కొంతమంది చూస్తూ ఉంటాం, ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సబ్జెక్ట్ చదవుకోకుండా ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయడం అనేది వ్యర్థంతో సమానం. సో మనం సబ్జెక్ట్ మొత్తం అయిపోయింది, అప్పుడు ఎంసీక్యూ చూస్తున్నారు మీరు, అది గ్రేట్ ఇనిషియేటివ్. సపోజ్ నీతి ఆయోగ్ మొత్తం మీకు వచ్చు, నీతి ఆయోగ్ మీద ఎంసీక్యూ చేయండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. అంతేగాని మీకు ఏవి కాన్సెప్ట్, కొంతమంది ఉంటారు పేపర్ తిరిగేసి మధ్యలో పట్టుకొని చూస్తూ ఉంటారు, బిట్స్ ఎంసీక్యూస్ పెడతా ఉంటారు, గుర్తుపెట్టుకుంటుంటారు.
ఉపయోగం లేదు. సపోజ్ మన ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్‌లో నేను ఎంసీక్యూస్ ఇస్తా ఉంటాను. వాటిని చేస్తారు. చేసిన తర్వాత నేనేం చేస్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అలా ఎక్స్‌ప్లనేషన్ పార్ట్ లేకోకుండా మీరు ఎంసీక్యూస్ చేయటం అనేది ఇంకది మీకు వ్యర్థం అనమాట. సో, ఎనీవే ఇది ప్రస్తుతం మీకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. సో, ఎస్వీఆర్ అకాడమీలో గ్రూప్ 2, గ్రూప్ 1 దాంతో పాటు సెపరేట్ మాడ్యూల్స్‌ని కూడా మీకు అందించడం జరుగుతుంది. సో, ఎవరైనా ఆన్‌లైన్ కోచింగ్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. సో, వాళ్ళకి ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే సో, వాళ్ళ దగ్గర నుంచి నా నంబర్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఎస్వీఆర్ అకాడమీ ఆన్‌లైన్ కోర్సెస్‌ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్‌లో చూస్తాం. ఎస్వీఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతో పాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్స్‌నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్‌ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.inలోకి వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్‌లో నా డీటెయిల్స్‌ని ఎంటర్ చేస్తానన్నమాట నేను. ఓకే. నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే. ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరేదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది. దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్‌ఫుల్‌గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరేదైతే మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్‌లో ఇచ్చారో ఆ మొబైల్ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే. పాస్వర్డ్‌ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్‌ని ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్‌గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్‌ని ప్రెస్ చేశాను. సో, గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజ్‌ని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజ్ పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వాలెట్స్ సో, ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. సక్సెస్‌ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్‌గా మీరు svracademy.inలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు. పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా గానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్‌ని క్లిక్ చేస్తారు. సింపుల్‌గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో, దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే. ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్‌ని ఎంటర్ చేస్తారు. ఓకే. పాస్వర్డ్‌ని ఎంటర్ చేసిన తర్వాత సింపుల్‌గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్స్‌ని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్‌లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్‌ని కొడితే ఇక్కడ డాష్‌బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరింకా. సో, ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్‌గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో, మళ్ళీ కావాలనుకుంటే సింపుల్‌గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్‌లైన్ కోర్సెస్‌ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్వీఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్‌కి కాల్ చేసి మీరు డౌట్స్‌ని క్లారిఫై చేసుకోవచ్చు. థాంక్ యూ. వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ.